హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అర్హత 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ. జీతం 35,000 నుండి మనకి 50,000 మధ్యలో అయితే జీతం అయితే రావడం అయితే జరుగుతుంది. నేను ఈ నోటిఫికేషన్లో ఏజ్ కోసం, అర్హత కోసం, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే ఈ లైక్ల కోసము ఈ నోటిఫికేషన్లు చేస్తున్నారు, ఫేక్ వీడియోస్, ఫేక్ నోటిఫికేషన్ అని. ఏ నోటిఫికేషన్ అయితే మీ ఫేక్ అయితే చేయమండి. ఎందుకంటే ఇవి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినవి, మేము లింకులు తీసి దాన్ని మీకు పెడతాం. అందుకని ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే చేయట్లేదు, ఈ జెన్యున్ వీడియోసే. మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయడం వల్ల మీకు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాకపోయినా కానీ, మీకు తెలిసిన చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయడం వల్ల వారు దీనికి అప్లై చేసి ఉద్యోగం పొందితే మీరు పరోక్షంగా మీరు వారికి హెల్ప్ చేసిన వారు అయి ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం వస్తే. అందువల్ల షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, నోటిఫికేషన్లో వెళ్ళిపోతారు. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ నుంచి రావడం అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఇది న్యూ ఢిల్లీకి సంబంధించింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 04/2025. ద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ అండ్ అటానమస్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇన్వైటింగ్ అప్లికేషన్ టు ఫిల్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్ కోసం రావడం. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం అయితే జరిగింది. దాన్ని కట్ చేసి మేము వీడియో కింద అయితే చేస్తున్నాం. దీంట్లో చాలా రకాల గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి, గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి, గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. మీరు ఫుల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది పూర్తిగా చదివి పెట్టండి. మేమైతే దీంట్లో ఈ యూడీసీ కోసము, స్టెనోగ్రాఫ్ కోసము, ఎల్డీసీ కోసము అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, 10th పాస్ అయిన వారికి ఎంటీఎస్ ఉద్యోగాలు 179 ఉద్యోగాలు ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 179 ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో నోటిఫికేషన్లో. దీనికి ఏజ్ ఏమో మనకి ఎంత అంటే 18 నుంచి 25 దాకా మీరు దీనికి ఏజ్ అయితే ఉంటుంది. తర్వాత ఓబీసీ వారికి 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 30 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే 35 ఇయర్స్, వారు జనరల్ కేటగిరీ అయితే 30 ఇయర్స్ దాకా, 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ క్యాండిడేట్కి 25+13 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవచ్చు. అంటే 38 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 25+15 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఎస్సీ ఎస్టీ వారు ఉన్నారనుకోండి, వారు 40 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. మనకి యూడీసీకి వచ్చేటప్పటికి టోటల్ పోస్ట్ మనకి 39 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత స్టెనోగ్రాఫర్, మీకు షార్ట్ హ్యాండ్ వస్తే వారు కూడా అప్లై చేసుకోవచ్చు, 14 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎల్డీసీకి 37 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. పెద్దగా ఎక్కువ వేకెన్సీలు ఉన్నది ఏంటంటే ఎంటీఎస్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం ఫీల్డ్ అటెండర్కి ఒక పోస్ట్ అనేసి, తర్వాత పంచనామా అటెండర్ కోసం 26 అని, తర్వాత ఫార్మసీ అటెండర్ కోసం 5 పోస్ట్ అని, అలా వివిధ రకాల కుక్ కోసం 3 పోస్టులు అని, వార్డ్ బాయ్ కోసం 33 పోస్ట్ అనేసి, మనం హాస్పిటల్లో మీకు హెల్పర్ కింద కావాలి కదా, మల్టీ టాస్కింగ్ కావాల్సింది కాబట్టి వారికి 139 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. 83 పోస్టులు వచ్చి మనకి అన్రిజర్వ్డ్ కోసము, ఎస్సీ వారికి 20 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి ఎస్టీ వారికి 12 పోస్టులు, తర్వాత ఓబీసీ వారికి 48 పోస్టు, తర్వాత వచ్చి ఈడబ్ల్యూఎస్ వారికి 16 పోస్టులు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి
10 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వారికైతే 28 పోస్ట్ ఇవ్వడం అయింది. ఇక్కడ 179 పోస్టులని ఇక్కడ డివిజన్ చేయడం అయితే జరిగింది. మీరు తప్పకుండా గమనించి అందరూ అప్లై చేసి ఉద్యోగం పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే, ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి సెలక్షన్ ఫర్ ద ఆల్ గ్రూప్ ఏకి నేను గ్రూప్ ఏ కోసం చెప్పలేదు, రీసెర్చ్ ఆఫీసర్ కోసం సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వారికి గ్రూప్ ఏ వారికి అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటి ఎగ్జామ్ విల్ బి 70 మార్క్స్ కోసం ఉంటుంది, 30 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ బి కోసం మీరు అప్లై చేసిన, సి కోసం అప్లై చేసిన వారికి సిబిటి టెస్ట్ 100 మార్క్స్ అయితే ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కూడా ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది, ఎంత 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంది. ఈ ఎంటీఎస్ వారికి మీరు అన్నీ పెట్టేయచ్చు. ఎంటీఎస్ వారు ఉన్నారు చూసావా, 100 మార్క్స్ వారికి కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు, ఎటువంటి 0.25 మార్క్స్ ఏమీ లేవు కాబట్టి మీరు దీనికైతే అప్లై చేయవచ్చు. ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ పెట్టి రావచ్చు. మ్యాక్సిమం స్కోర్ చేయండి. 100కి మీరు 100 మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రిపరేషన్ చేసి వెళ్ళండి. ఎగ్జామ్లో ఏముంటాయి, మ్యాక్సిమం ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వచ్చి మీకు రీజనింగ్ ఉంటుంది, తర్వాత వచ్చి అర్థమెటిక్ ఉంటుంది, తర్వాత వచ్చి మనకి ఇంకేముంటుంది, జీకే ఉంటుంది. టైపింగ్ అయితే రావాల్సి ఉంటుంది. ఎంటీఎస్ వారికి టైపింగ్ రావాల్సి ఉంటుంది. ఎల్డీసీ వారికి టైపింగ్ రావాల్సి ఉంటుంది. టైపింగ్ 2 నెలలు నేర్చుకుంటే మీకు టైపింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి హౌ టు అప్లై ఎలా చేసుకోవాలి, ఇక్కడ ccras.nic.in వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాలి. విండో ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. విండో ఓపెనింగ్ అప్లయింగ్ ఆన్లైన్ విల్ బీ అవైలబుల్ ఫర్ 1 month. ఎంత ఉంది, 1 month ముందరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 దాకా మీరు అప్లై చేసుకోవడానికి అయితే వీలు కలిగిస్తున్నారు. దీంట్లో నేను ముందరే ఎందుకు చెప్తున్నానంటే ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్స్ రావడం జరిగింది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రిపరేషన్ అవుతారనేసి. ప్రిపరేషన్ అవ్వి ఈ 1వ తారీఖు దాకా మీరు ప్రిపరేషన్ అవుతే మీకు అదొక నెల, ఇదొక నెల ఉంటుంది, 2 నెలలు ఇక్కడ ప్రిపరేషన్ ఉంటుంది. ఎగ్జామ్కి ఒక 2 months తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసినా కానీ 4 months ఉంటుంది. కాబట్టి ముందరే మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే ఒక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేమైతే ప్రిపేర్ అవ్వాలని. చాలామంది ప్రిపేర్ అవ్వరు, ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ అవుతారు. కాబట్టి వారు అలా ప్రిపేర్ అయ్యే వారి కోసం నేను చెప్పడం అయితే జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళాలి. తర్వాత ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందంటే మనకి 100 రూపీస్ నుంచి 500 రూపీస్ మధ్యలో మనకి ఫీజు అయితే ఉంటుంది. ఓకేనా, లాస్ట్ డేట్ అయితే చెప్పడం జరిగింది. టోటల్ 179 పోస్టులు ఉంటాయి. మీరు అనుకుంటున్నారు కదా, సైట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఆయుర్వేదిక్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. నెట్వర్క్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 30 ఇన్స్టిట్యూట్లు అక్రాస్ ఇండియాలో అయితే ఉన్నాయి. నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2 ఉన్నాయి, సెంట్రల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు 9 ఉన్నాయి, రీజనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు 17 ఉన్నాయి, రీజనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ 2 ఉన్నాయి. దీంట్లో మీకు ఎంటీఎస్, ఎల్డీసీ, యూడీసీల కోసం మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. లింక్ మీకు నేను కింద పెట్టాను. దీంట్లో ఇంకా లింక్ ఇవ్వలేదు, ఎందుకంటే 1వ తారీఖు కావాలని అప్లై చేసుకోవడానికి. 1/8/2025 నుంచి 30/8/2025 లోపల అయితే నింపుకోవడానికి ఉంది. ఇప్పటి నుంచి 1/8/2025 నుంచి 31 ఉంది కాబట్టి ఇంకా సైట్లో అయితే మీకు అవైలబిలిటీ ఇవ్వలేదు. వారు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ రీసెర్చ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయంటే భువనేశ్వర్లో ఉంటాయి, కలకత్తాలో ఉంటాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండవచ్చు. అందుకని మీరు అందరూ అప్లై చేసి ఉద్యోగం పొందుతారని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని నా కాంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని
నొక్కండి. మన ఛానల్ పేరు వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.